పెద్దలకు మరియు చిన్నారులందరికీ కూడా మొదటగా ఎందుకు అని అనుకుంటే ఇది కూడా మాకు ఇదొక సిలబస్. ఇది పాటలు, డ్యాన్సులు, డ్రామాలు అవన్నీ ఇంట్లో చేస్తూ ఉంటాం. రాఖీ చేస్తాం, హోలీ చేస్తాం, దీపావళి చేస్తాం, క్రిస్మస్ చేస్తాం. ప్రతి కూడా పిల్లలకు అవగాహన ఉండాలని చెప్పేసి మరి ఆ విధంగా చేయడం జరిగింది. మరి అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తూ సహాయం చేస్తున్న స్టాఫ్ అందరికీ కూడా వందనాలు చేస్తున్నాను. ముఖ్యంగా మాతో సహకరిస్తూ ఉంటారు. మరియు చూసినట్టయితే తెలుసుకోలేదు, వాళ్ళు బాగా చేస్తున్నారు, చెప్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. కాబట్టి చిన్నారులను బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ చేయడం ఏంటంటే క్రీస్తు పుట్టుక గురించి ఎందుకు చేయడం అంటే ఒక పశువుల పాకలో పుట్టున్నాడని చెప్పడం బట్టి ఇది పాక వేయడం జరుగుతుంది. వారికి అవగాహన ఉండాలి. అంటే పేద ధనిక భేదం, పామరులు ధనికులు అని భేదం లేకుండా గొల్లలకు దర్శనం ఇవ్వడం, వాళ్ళకు ముందుగా చెప్పడం బట్టి గొల్లలను మేము ప్రదర్శిస్తున్నాం. మరి జ్ఞానులను కూడా ప్రదర్శిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే వాళ్ళు జ్ఞానం ఉన్నది వాళ్ళ లోపల, ఆ చుక్కను బట్టి వాళ్ళు వెళ్ళాలి. కానీ వాళ్ళు ఒక్కొక్కసారి మార్గం తప్పిపోయినారు. పోయి రాజు దగ్గరికి వెళ్ళి మరి క్రీస్తు యొక్క జాడను వాళ్ళు అడుగుతూ ఉంటారు. కాబట్టి మనము జ్ఞానులమని గర్వపడక, మరి దీనులమై మరి బాధపడక, మరి క్రీస్తు దేవుని యొక్క కృప అందరిలో ఉండాలని మరి అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ వందలు. థ్యాంక్ యూ డాక్టర్ టీచర్. మరి ఈ కార్యక్రమంలో చాలామంది పెద్దలు ఉన్నారు. సో ఇంకా మనకి రెవరెండ్ జార్జ్ గారు, పాస్టర్ గారు కూడా జాయిన్ కావాల్సింది. కాబట్టి అందుకంటే ముందుగా ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇదిగో నీవు గర్భం ధరించి ఒక శిశువుని కందుకు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఈ శుభవచనం ఏమిటి? నేను పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకును. కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభువును నీ మాట చొప్పున నాకు జరుగుగాక. గర్భవతి నేను విడిచిపెట్టను, మరియను నేను తప్పకుండా విడిచిపెట్టలేను. కుమారుడమైన యోసేపు నీ భార్య అయిన మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. కైసరావు బూస్తు రాజు ఆజ్ఞ. అందరూ తమ తమ పేర్లను నమోదు చేసుకోవడానికి తమ తమ ఊర్లకు వెళ్ళవలనట. సత్రంలో స్థలం లేదు, కానీ అక్కడ పశువుల కొట్ట ఉంది, దానిలో ఉండదరా. దానిలోనే ఉండదరా. లాలి లాలి గాలి
లాలి లాలమ్మ లాలి లాలి అని పాడరే లాలి పరలోక దేవుని తనయుడు అమ్మ పరలోక దేవుని తనయుడు అమ్మ లాలి లాలి వస్తున్నావా? అరే చిన్నోడా గది పోరా. అరే పెద్దోడా నువ్వన్నవారా? ఎప్పుడు నాకే చెప్తావు ముసలోడా? అరే నడపడా నువ్వన్నవారా? నేను ఎప్పుడు నాకే చెప్తావు? నాకు బాగా పోగలరా? సరే పోతున్నా. అరే పొలం పడుతుండవు. అరే చదివేసుకుంటే పొలం పడతామా? పొలం పడుకోరు మరి. పులి దొడలిన రాలింటా. మన దగ్గర పొడిలు లేవు అంటే కాక ఏం పొడిలు వస్తాయి? అవును బిడ్డ, కానీ పులి మనకు అదే మేకలే మనకు దిక్కు బిడ్డ. అరే చిన్నోడా పోతావారా? అరే నడుకోడా నువ్వన్నా పోవాలా బాన్సర్. సరే పోతున్నా. తాతో ఒక గొర్రె లేదు. చెట్లల్లా కొమ్మలల్లా చూడరా బిడ్డ. సరే పాలిస్తలేవు, ఆ పంటలేమో వండుతలేవు, ఆమలేమో వస్తలేవు, ఎప్పుడు కూడా గింటలో తాత మన భక్తులు. గొర్రెలేమో మందలైతే బిడ్డ, వర్షాలేమో పండుతాయి బిడ్డ, వర్షాలు మంచిగా పడతాయి బిడ్డ, పంటలు మంచిగా పండుతాయి బిడ్డ. ఎప్పుడు ఇంటనా తాత? ఇంకెప్పుడు మారుతాయి తాత మన బతుకులు? దేవుడు అన్ని మారుస్తాడు బిడ్డ, దేవుడు అన్ని చూస్తాడు. ఇంకెప్పుడు తాత మన బతుకులు మారేది? మన బతుకులు మారుతుందుకు దేవుడు ఎవరన్నా ఒకలా పంపుతాడు బిడ్డ, పంపుతాడు. భయపడకండి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే ఆనవాలు. ఒక శిశువు సత్రంలో స్థలం లేనందువలన పశువుల పాకలో పశువులు నీరు త్రాగ తొట్టిలో పొత్తి గుడ్డలతో చుట్టబడి పడుకొని ఉండుట మీరు వెళ్ళి చూచెదరు. వచ్చింది లొడోడు వాగుడు కాదురా బిడ్డ, మనకి లోకలక్షకుడు పుట్టాడంట. మన దగ్గర ఏముంటుంది? మన దగ్గర ఏమున్నాయంటే తీసుకోవాలి.
మన దగ్గర గొంగలి కట్టి మచ్చలేని గొర్రె పిల్ల ఏముంటే తీసుకోవాలమ్మా. తీసుకోవాలమ్మా, పాల బుట్టి ఉంది, పెరుగు బుట్టి ఉంది. పోదామా? అలా పడుకుంటా పోదామా మరి? తాత నేనైతే పాలు పుట్టే తీసుకువస్తా. పాడకొంటూ కూడిపోదమా మన యేసు జడకు, కూడిపోదమా మన యేసు జడకు. ఎంత చక్కదనం ఉన్నాడు. మనం తెచ్చిన కానుకలు ఇద్దామా? నేను పాల పట్టు తెచ్చున్నా, ఇది తీసుకొని నన్ను నా పిల్లల పిల్లలను నేను పెరుగు పుట్టి తెచ్చిన ఇది తీసుకొని నన్ను గొల్లమందని చల్లారు. రక్షక, నేను మచ్చలేని గొర్రె పిల్ల ఇచ్చిన ఇది తీసుకొని నన్ను నా గొర్రెమ్మను పిల్ల పిల్లని చల్లగా. రక్షక, నేను కట్టె తెచ్చిన ఇది తీసుకొని నా పిల్లలని చల్లక్క. రక్షక, నేను గొంగలు తెచ్చిన ఇది తీసుకొని నన్ను నా గొల్లమన్నను చల్లకాపాలచక్క. బాన్సన్ ప్రయోజనం రక్షక రక్షకుని నిమిషంగా పరం పడుకుంటే పోదామా? పోదాం పోదాం. చిరంజీవి అగుగాక. జ్ఞానులారా, మీరాకడకు కారణమేమిటి? రాజా, మేము ఆకాశంలో ఒక నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితిమి. యూదులకు రాజా, సిద్ధ మహారాజా, శాస్త్రులను ప్రవేశపెట్టము. శాస్త్రులారా రండి. ఇది అవుగాక. శాస్త్రులారా, ఈ గ్రంథమును విప్పి యూదులకు రాజు ఎక్కడ పుట్టునని పరిశీలించుడి. యుధాదేశపు బెత్లెహేమ, యుధా ప్రధానులలో ఎంత మాత్రము నీవు అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చినని రాయబడింది మహారాజా. శాస్త్రులారా, మీరు వెళ్ళండి, వర్తమానము తెండి, నేనును పూజించెదను.
దేశంలోకి మీరు వెళ్ళిపోండి. ఎందుకనగా ఏ రోజు రాజు ఆ చిన్న శిశువును చంపచూచుచున్నాడు. విన్నాడు కదా, మనం వచ్చిన మార్గాన కాకుండా దూత చెప్పిన మార్గాన వెళ్దామా? మరి వెళ్దాం. యూదులకు రాజా, నేనే ఒక రాజునై ఉండగా మరొక రాజు పుట్టుటయా? అసంభవం. దేని వచ్చింది ఇప్పుడు సాయంత్రం మాట్లాడుతున్నాను.
స్పెషల్లీ హేబుల్డ్ చిల్డ్రన్ ఈ గొప్ప సేవా పరిచర్యలను జరిగిస్తూ ఉన్నటువంటి స్నేహ సొసైటీ వారికి ఇది ఉన్నతమైనటువంటి మెచ్చుకొనదగినటువంటి కార్యమని నా అభినందనలను వారికి తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి సొసైటీ లేకపోతే సమాజము ఇంకా చీకటిలో మ్రగ్గిపోయేటటువంటిదండి. ఈనాడు చాలామంది అనాథలు ఉన్నారు. ఇలాంటి సొసైటీసే వారిని ఆదరిస్తున్నటువంటివిగా ఉండినవి. వృద్ధాప్యంలో ఉండినటువంటి వారు ఉన్నారు, వృద్ధాశ్రమాలు ఉండినవి. తల్లి తండ్రి ప్రేమను పంచి ఇవ్వగలము అని వారొక అడుగు ముందుకు వేయడం వలననే వీరందరూ ఆదరింపబడుతూ ఉన్నారు. ఇలాంటి వారికి ఒక భవిష్యత్తు గుర్తింపు కలుగుతూ ఉన్నటువంటి సందర్భం. కావున స్నేహ సొసైటీ వాళ్ళ సేవ చాలా ఉన్నతమైనదిగా నేను తలపోస్తూ వారిని వారి పరిచర్యలను దేవుడు దీవించాలని, ఈ చోట ఉన్న చిన్న బిడ్డలను అందరినీ వారి తల్లిదండ్రులను కుటుంబంలో దేవుడు ఆశీర్వదించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. చూడండి స్నేహితులారా, ఏ కుటుంబంలో అయినా కూడా ఇలాంటి ఛాలెంజ్డ్ కిడ్స్ ఉండడం అనేది చాలా సంకటమైనటువంటి స్థితి. సమాజంలో అందరూ ఒకే రీతిగా ఉండరు కదండి. సమాజం ఏమంటుందంటే వీళ్ళ అమ్మ నాన్న ఏ తప్పు చేసినారో, తాత ముత్తాతలు ఏ అవినీతి అన్యాయం చేసినారో, ఏ పాపం చేసినారో అందుకే ఇలాంటి చిల్డ్రను జన్మించినారని 4 రకాలైనటువంటి మనుషులు, 4 రకాలైన సూటిపోటి మాటలు, నిందలు, అవమానాలు ఆ కుటుంబ సభ్యుల యొక్క హృదయము ఎంతగా గాయపరచబడిందో, ఎంతగా వేదనకి అవమానానికి లోనైనటువంటిదిగా ఉండిందో. కొన్నిసార్లు ఏమైతుంది తెలుసా, ఆ తండ్రి కూడా అంటాడు, ఇట్లాంటి కుమారుడు నాకొద్దు, కుమార్తె నాకొద్దు, కావాలంటే నువ్వు ఉంచుకో. నిన్ను ఈ బిడ్డలను ప్రేమగా చూసుకుంటూ ఉన్న తల్లులందరికీ నేను నమస్కరిస్తూ ఉన్నాను. మీ త్యాగము చాలా గొప్పది. మీ యొక్క ఓపిక సహనము చాలా గొప్పది. మేమందరము దేవునికి సేవ చేస్తున్నామని అనుకుంటాం కదండి. మీరు ఆ పిల్లలకు సేవ చేస్తున్నారు కాబట్టి ఆ దేవునికి సేవ చేసిన దానికంటే ఎక్కువ అని నేను ఆ తల్లిదండ్రులను అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళకి మీ సొంత కొడుకునే కావచ్చు, మీ సొంత కూతురే కావచ్చు, వాళ్ళకి సేవ చేస్తున్నారు కాబట్టి దేవునికి సేవ చేసిన దానికంటే ఎక్కువ. ఎందుకంటే మీరు చూడండి, మానవ సేవయే మాధవ సేవ అని వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకోలేరు, స్పష్టంగా ప్రతిస్పందించలేరు, మంచిని అర్థం చేసుకోలేరు, చెడుని అర్థం చేసుకోలేరు. వాళ్ళని కాపాడడానికి మీరు నిద్ర లేని రాత్రులను గడిపినారు, భోజనం లేని సమయాలను గడిపినారు. అలసిపోయినా కూడా నిద్రలో కూడా ఒక కన్ను మీ కుమార్తె మీద, మీ కుమార్తె మీద, మీ కుమారుని మీద ఉంచి నిద్రలో సైతము వాళ్ళ జ్ఞాపకాలతోనే మీరు బ్రతికేటటువంటి వారుగా ఉన్నారు కనుక మీ సేవ ఎవ్వరూ లెక్కించలేనటువంటిది. స్నేహ సొసైటీ కూడా చూడండి, ఒక మంచి స్టూడెంట్ ఉన్నాడంటే నాన్న ఇట్లా కాదు ఇక్కడ కూర్చో అని అంటే అర్థం చేసుకుంటాడు. వీళ్ళకి 10 సార్లు చెప్పాల్సి వస్తుంది, 50 సార్లు చెప్పాల్సి వస్తుంది, అవసరమైతే 100 సార్లు కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. వాళ్ళు విసుక్కోకుండా, కోపానికి కానీ గురి కాకుండా నెమ్మది గల మనసుతో ఈ వీళ్ళు మా పిల్లలే అని చాలా ఓపిక సహనములతో ఈ సొసైటీ వారు, ఇక్కడున్న టీచర్స్, సహాయకులు, వ్యవస్థాపకులు వీరి సేవ చేస్తూ ఉన్నారు. వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా
వాళ్ళ సేవ కూడా చాలా గొప్పదండి. ఒకసారి యేసు ప్రభు ప్రక్కన చాలామంది ఆయన శిష్యులు ఒక మాట ఆయన ముందు ఉంచినారు. ఒక వ్యక్తి గుడ్డివాడిగా ఉన్నాడు. ఆ గుడ్డివాడిగా ఉన్నప్పుడు ఆయనకి ప్రశ్న ఇస్తున్నారు, అయ్యా వీడు గుడ్డివాడుగా ఉండడానికి ఈ పుట్టినటువంటి వ్యక్తి తప్పు చేసినాడా, వీళ్ళ తల్లిదండ్రులు తప్పు? అట్లా మానవుల ఆలోచన ఉంటుంది కదండి, అదే ఎవరో పాపం చేస్తే ఇట్లా పుట్టినారని. యేసు ప్రభు ముందు అదే మాట ఉంచినాడు. ఉంచితే ప్రభుల వారు ఏమన్నారని అంటే, అయ్యా వీడు తప్పు చేయలేదు, వీడిని కన్నవారు కూడా తప్పు చేయలేదు. ఇది పాపం వల్ల వచ్చే పుట్టుక కాదు, తప్పిదాల వల్ల వచ్చే పుట్టుక కాదు. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన, శ్రద్ధ అంటే ఈ లోకానికి అర్థం కావాలి. కనికరం అంటే ఏంది లోకానికి అర్థం కావాలా, జాలి అంటే ఏంది లోకానికి అర్థం కావాలా, సహాయం చేయడం అంటే ఏంది లోకానికి అర్థం కావాలా, ఓపిక, సహనము, మంచితనం అంటే ఈ లోకానికి అర్థం కావాలా. ఇటువంటి విలువలను బ్రతికించడం కొరకే, ఇటువంటి విలువలను సమాజంలో అవి ప్రాక్టీస్లో ఉంచడం కొరకే వీరందరూ జన్మించినటువంటి వారని ప్రభుల వారు వారికి జవాబునిచ్చినటువంటి సందర్భం చూడండి. ఈరోజు కూడా పిల్లలు ఉన్నారంటే ఇంకా సేవ బ్రతుకుండాలని వీళ్ళు ఉన్నారు, మంచితనం బ్రతుకుండాలని వీళ్ళు ఉన్నారు, కనికరం బ్రతుకుండాలని వీళ్ళు ఉన్నారు, జాలి బ్రతుకుండాలని వీళ్ళు ఉన్నారు, సహాయము అనే ఆలోచన, ఎదుటి మనిషి అనే ఆలోచన, బలహీనులను బలపరచాలనే ఆలోచన, బ్రతికి ఉండడానికే వీళ్ళందరూ జన్మించినటువంటి వారుగా ఉండినారు. మరొక మాటలు సరిగ్గా మాట్లాడినటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఆయన అన్నాడు, అయ్యా నాకు చక్కగా మాట్లాడరాదు కదా, నేనెందుకు పనికి వస్తా అని ఆయన శపించుకుంటున్నాడు. ఆయన నేను చేతగాన్ని వాడానని దేవుడు ఎదుట మాట్లాడుతూ ఉంటే దేవుడు ఏమన్నాడు అంటే, అయ్యా నిన్ను నువ్వు డిస్కరేజ్మెంట్ చేసుకోకు, ఎందుకంటే నీకు నోరిచ్చినటువంటి వాడను నేను. ఐ ఆమ్ ద క్రియేటర్ హూ గివ్స్ యూ ఆల్ ద ఇవి శరీర అవయవాలు ఏవైతే ఉన్నాయో, నోరు, కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి, ఇది నా సృష్టి, నా సృష్టిలో భాగం. దేవుని సృష్టిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటనంటే, దేవుని సృష్టిలో అన్ని బలమైనటువంటివిగానే లేవు, దేవుని సృష్టిలో అన్ని గొప్పవిగానే లేవు, దేవుని సృష్టిలో అన్ని మహిమ ఘనత కలిగినటువంటివిగానే లేవు. కొన్ని బ్యాక్టీరియాస్ లేకపోతే మైక్రో ఆర్గన్స్ నిమిషాలే బ్రతుకుతాయండి, ఎక్కువ కాలం బ్రతకలేవు. మరి దేవుని దృష్టిలో ఉన్న తమాషా, కొన్ని పువ్వులు ఒకటే రోజు బ్రతుకుతాయండి. అన్నీ ఏనుగులాగా బలమైన జంతువులే ఉన్నవా, సింహంలాగా పరిగెత్తగలిగిన జంతువులే ఉన్నవా అని అంటే, దేవుడి సృష్టిలో బలముకు స్థానం ఉంది, బలహీనతకు స్థానం ఉంది. దేవుని సృష్టిలో అన్ని బహుళత్వానికి స్థానము ఆయన ఇచ్చినటువంటి దేవుడుగా ఉండినాడు. గొప్పది లేక చిన్నది, పెద్దది, బలమైనది, బలహీనమైనది అన్నీ దేవుని సృష్టిలో భాగంగా ఉండినటువంటివిగా ఉండినవి. మరొక మంచి విషయంలో నేను స్నేహ సొసైటీ వారికి నా వందనాలను, కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకనంటే క్రిస్టియానిటీ మీద బయట చాలా నెగిటివ్ ఆలోచన జరుగుతున్నటువంటి దినాలు ఇవి. క్రిస్టియన్స్ అంటే ఎట్లా ఉంటారు, క్రిస్టియన్స్ అంటే ఇది, క్రిస్టియన్స్ అంటే ఇది, వీళ్ళు మతాలు మార్చేటోళ్ళు, ఎక్కడి నుంచో వీళ్ళకి పైసలు వస్తాయి అందుకే వీళ్ళు మతాలను వాడతారు అనే నెగిటివ్ ఆలోచన ఉన్నటువంటి దినాలలో క్రిస్మస్ ప్రోగ్రాం మీరు పిలిచి చేయడం అనేది నిజంగా నాకు ఎంతగానో మా సొంతకి అన్నదమ్ములు తల్లిదండ్రుల మధ్యలోకి వచ్చినట్టు. ఎందుకంటే
ఇది ఒక రకమైన విష ప్రచారం అండి. విష ప్రచారం జరుగుతుంది అంటే వినమే బలవంతంగా కనబడతా ఉంది. విచిత్రం అండి ఆలోచనలు. వాటిని ఎట్లా నమ్ముతున్నారో, ఎట్లా పాటిస్తున్నారో. మరి బలవంతం అంటే ఏంది? ఇష్టమున్న పిల్లల్ని పెళ్లి చేసుకోవచ్చు, తప్పులేదు. ఇష్టమున్న కాలేజీలో చదువుకోవచ్చు, తప్పులేదు. ఇష్టమున్న దేశానికి పోవచ్చు, తప్పులేదు. కానీ చర్చికి వస్తే అది బలవంతపు మత మార్పిడి. ఇలాంటి వేదనగా అంటే నా హృదయం ఎంతగానో దుఃఖపడుతున్నటువంటి వేళ ఈ స్థలానికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మరి పైసలు వస్తాయంటే మా 150 సంవత్సరాల ముందు మేము క్రైస్తవ సంఘానికి అంటే చర్చికి సంబంధించిన వాళ్ళమండి. 150 ఏళ్ళ నుంచి మా ముత్తాత పేదరికంలోనే బతికిండు, మా తాత పేదరికంలోనే బతికిండు, నేను పేదరికంలోనే బ్రతికిన. మా చదువులు చదవాల్సి వస్తే మా అమ్మ బంగారం అమ్మి చదివినాం. మరి అమెరికాడో ఎవడో పైసలు ఇస్తే బంగారాలు అమ్ముకోవాల్సిన అవసరం మాకేముంది? మా నాన్నగారు ఒకసారి నేను కార్పొరేట్ కళాశాలలో చదివిన. చైతన్య హైదరాబాద్లో ప్రారంభమైనటువంటి దినాలలో ఫస్ట్ బ్యాచ్లో స్టూడెంట్ నేను. ఆ కళాశాల ఫీజు కట్టడానికి మా నాన్నగారు ఉన్న పశువులన్నీ అమ్మినాడండి. ఎక్కడి నుంచో పైసలు వస్తే మా నాన్నగారికి పశువులు అమ్మాల్సిన అవసరం ఏముంది? మా ఇంటికి వెళ్ళి చూడండి, ఈరోజు నాకు సొంత ఇల్లు లేదు, భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు. మరి ఎక్కడి నుంచో పైసలు వస్తే ఇవన్నీ. ఇంకొకటి బలవంతం అనేది ఉండదండి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నిజామాబాద్ కంటేశ్వర్ పెద్ద చర్చ్ ఉంది కదండి, ఒక 10 లక్షల రూపాయలు ఇస్తాము, మమ్మల్ని మీ చర్చి మెంబర్స్గా పెట్టుకోండి అంటే పెట్టుకోరు వాళ్ళు. జయన్ ఉన్నాడు, మీరు అడగండి. ఆయన ఒక 10 లక్షలు ఇస్తాం జయన్న, మీ చర్చి లేదన్నా డెవలప్ చేయండి. మరి రేపటికెళ్ళి నేను చర్చి మెంబర్ కావాలని అంటే అది సాధ్యం కాదు. 1 కోటి రూపాయలు ఇచ్చినా సాధ్యం కాదు. ఈరోజు 1 కోటి రూపాయలు ఇస్తా, రేపు నేను చర్చి మెంబర్గా ఉంటా అంటే సాధ్యం కాదు. ఆడున్న ప్రాక్టీస్ ఏంటంటే 3 ఏళ్ళ అబ్జర్వేషన్లు ఉండాలి, 3 సంవత్సరాలు. ఎవరన్నా కొత్తగా చర్చికి వస్తే వీళ్ళు నిజంగా వస్తున్నారా? దేవుని ప్రేమ వీళ్ళకి అర్థమైందా? చర్చి బోధ వీళ్ళకి అర్థమైందా? చర్చి విధానాలు వీళ్ళకి అర్థమైనాయా అని 3 ఏళ్ళు మనల్ని మెంబర్స్ లాగానే ట్రీట్ చేయరండి వాళ్ళు. 3 ఏళ్ళు అయిన తర్వాత మెంబర్స్గా వాళ్ళు అంగీకరిస్తారు. ఎన్ని డొనేషన్స్ ఇచ్చినా, రోజు 20 సార్లు చర్చికి పోయినా, 30 సార్లు ప్రార్థన చేసినా వాళ్ళు ఇమ్మీడియట్గా మనల్ని చర్చి. అదంతెందుకండి, నేను పాస్టర్ కదా, నేను ట్రాన్స్ఫర్ అయిన తెల్లారి వీళ్ళు నన్ను దగ్గరికి రానియరు. చూడండి, మరి నేను వాళ్ళకి గురువుగా పనిచేసినా కూడా వాళ్ళ సొసైటీ నుంచి ఈరోజు నాకు లెటర్ వచ్చింది అనుకోండి, యు ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు హైదరాబాద్, యు ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు మేడ్చల్ అని లెటర్ వస్తే తెల్లారే వాళ్ళు నేను రానియరు. అట్లాంటి విధానాలు ఉంటాయి. అందుకే మీ అందరితో ఉండడం నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. నాకు తోచిన మాట ఏంటంటే, ఇప్పుడున్న సమాజానికి మత సామరస్యము అనే మెసేజ్ కంటే పెద్ద మెసేజ్ ఏమీ లేదు అని నాకు అనిపిస్తూ ఉంది. రిలీజియస్ హార్మోనీ. మీరు గౌరవంగా బ్రతకండి, వేరే వాళ్ళను గౌరవంగా బ్రతకనియండి. మీరు గౌరవ భావాలతో ఉండండి, వేరే వారిని గౌరవించండి అనే మెసేజ్ కంటే పెద్ద మెసేజ్ ఈ సమాజానికి అవసరం లేదు అని. లివ్ అండ్ లెట్ లివ్. మీరు బ్రతకండి, ఎదుటి వారిని బ్రతకనియండి. మరి ముఖ్యంగా చిన్న బిడ్డలకి, ఛాలెంజ్డ్ పీపుల్కి సంబంధించి మనం అందరము స్వర్గానికి పోతామని నమ్ముతాం కదండి, కదా? స్వర్గానికి, పరలోక రాజ్యానికి ఒక్కొక్క రిలీజన్లో ఒక్కొక్క పేరు. చనిపోయిన తర్వాత లేకపోతే లోకానికి అంతం అనేది ఉంది. ఆ అంతమైనటువంటి దినాన మనం అందరము దేవుని రాజ్యానికి పోతాము, స్వర్గానికి పోతామని నమ్ముతాం కదా. ఆ స్వర్గానికి పోయేటి నాడు దేవుడు మనల్ని అందరినీ, మంచి క్రియలు చేసినటువంటి వారిని ఒక గుంపులో ఉంచుతాడు, చెడు క్రియలు చేసినటువంటి, చెడ్డ క్రియలు అంటే ఏంటి, మంచి క్రియలు అంటే ఏంటి అంటే, మంచి క్రియలు అంటే ఏంటి అంటే సమాజానికి పనికొచ్చేటివి. మంచి క్రియలు అంటే ఏంటి అంటే, నీ పక్కన నీ ఇంటి పక్క వాళ్ళు ఉన్నారు, నీ నిజామాబాదు ప్రజలు ఉన్నారు,
తెలంగాణ ప్రజలు ఉన్నారు, వీళ్ళందరికీ ఉపయోగపడేటి, ఎవరిని వాళ్ళని కష్టపెట్టకుండా బాధ పెట్టకుండా వాళ్ళని ఏది దోచుకోకుండా వాళ్ళ మీద నిందలు మోపకుండా వాళ్ళకి పాలు చేయడము, దోచుకోవడము, అవినీతి చేయడము, అన్యాయం చేయడం, వాళ్ళని ఒక గుంపుగా పెడతారట. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అంత మంచి పనే చేస్తున్నా నేను, నా దగ్గర ఏం చెడ్డలేదు అనుకుంటాం. ఇవ్వగలిగిన స్థితిలో ఉండి ఇవ్వకపోవడం కూడా పాపమే. ఒక ఆయన ఆకలితో ఉన్నాడు, నువ్వు భోజనం పెట్టగలిగిన స్థితిలో ఉన్నావు, పెట్టకపోవడం తప్పే. ఒక ఆయన వస్త్రాలు లేకుండా ఉన్నాడు, నువ్వు వస్త్రాలు ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నావు, నీ దగ్గర లేకపోతే పాపం కాదండి. నువ్వే ఆకలితో ఉంటే పాపం కాదండి, నువ్వే పేదరికంలో ఉంటే పాపం కాదండి. కానీ ఇవ్వగలిగిన స్థితిలో ఉండి, పెట్టగలిగిన స్థితిలో ఉండి, వాళ్ళకి సహాయం చేయగలిగిన స్థితిలో ఉండి సహాయం చేయకపోతే అది కూడా చాలా నేరంగా, దేవుని దృష్టిలో చాలా నేరంగా ఉంటుంది. ఈ రెండు గుంపులు, ఒక గుంపేమో చెడ్డ వాళ్ళ గుంపు, ఒక గుంపేమో మంచి వాళ్ళ గుంపు. మంచి వాళ్ళ గుంపుతో దేవుడు అంటాడంట, అయ్యా మీ కొరకు నేను స్వర్గాన్ని సిద్ధం చేసిన, మీరు స్వర్గంలోనికి వెళ్ళండి అని. ఈ చెడ్డ వాళ్ళతో అంటాడంట, మీరు మీ కొరకు నరకం సిద్ధపరచబడి ఉన్నది, నరకంలోకి వెళ్ళండి అని. వీళ్ళు ప్రశ్న అడుగుతారు ఇద్దరు కూడా, ఏమనంటే మేము స్వర్గంలోనికి ఎందుకు పోవాలి? వీళ్ళంటారు మేము ఎందుకు నరకంలోనికి పోవాలనంటే దేవుడిచ్చిన జవాబు ఏంటి తెలుసా? నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను తప్పికొంటిని, మీరు నాకు నీళ్ళు ఇయ్యలేదు. నేను బలహీనుడనై ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. నేను శ్రమలలో ఉంటిని, మీరు నన్ను ఆదరించలేదు. మంచి వాళ్ళతో అదే మాట అన్నాడు, చెడ్డ వాళ్ళతో కూడా అదే మాట అన్నాడు. మంచి వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, దేవా ఎప్పుడు నువ్వు ఆకలితో ఉన్నావు, ఎప్పుడు నువ్వు దప్పికతో ఉన్నావు, ఎప్పుడు నువ్వు వస్త్రాలు లేకుండా ఉండవు, ఎప్పుడు నువ్వు సమస్యలతో ఉన్నావు, ఎప్పుడు నువ్వు బాధలతో ఉన్నావు, నువ్వు అలాంటి పరిస్థితిలో ఉంటే ఎప్పుడు మీకు మేము సహాయం చేసినాము అని మనుషులు అడిగారు. దానికి దేవుడిచ్చిన జవాబు ఏంటంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేసితిని కనుక నాకును, అరే నాకు డైరెక్ట్గా చెయ్యలేదయ్యా మీరు, కానీ మీరు బ్రతికిన నిజామాబాద్ గ్రామంలో, మీరు బ్రతికిన తెలంగాణ రాష్ట్రంలో ఒక పేదోనికి మీరు చేసినారు. ఒక ఆకలి కలిగిన వ్యక్తికి, ఒక సమస్య కలిగిన వ్యక్తికి, ఒక దిక్కు లేనటువంటి వ్యక్తికి, ఒక బలహీనత కలిగినటువంటి వ్యక్తికి మీరు చేసినారు కనుక ఆ దిక్కులోనికి చేస్తే నాకు చేసినట్టే, ఆ ఆకలైన వారికి చేస్తే నాకు చేసినట్టే, ఆ పేదవారికి చేస్తే నాకు చేసినట్టే. అలాంటి వ్యక్తులకు మీరు సహాయం చేసినారు కనుక మీరు స్వర్గంలోనికి వెళ్ళండి అని వాళ్ళతో చెప్పినారు. ఈ చెడ్డవాళ్ళు కూడా అన్నారంటే, అయ్యా నువ్వు ఏ రోజు ఆకలి అవుతుందని మమ్మల్ని అడిగినవా? ఏ రోజైనా దేవా నాకు దప్పిక అవుతుందని మమ్మల్ని అడిగినవా? ఏ రోజైనా వస్త్రాలు లేవని మమ్మల్ని అడిగినవా? ఈ రోజు వచ్చి నరకంలో వేయండి అని అంటున్నావు, కానీ ఏ రోజైనా నీకు బట్టలేనికి, నీకు భోజనం పెట్టడానికి, నువ్వు బాగలేకపోతే చూడడానికి రావడానికి ఏ రోజైనా మాకు చెప్పినవా? నేను బాగలేను, ఒంటరిగా ఉన్నా, నాకు ఆకలి అవుతుంది, నాకు దప్పిక అవుతుందని ఏ రోజైనా కలిగితే మీకు వచ్చే ప్రమాదం ఉంది. అట్లాంటి తరుణంలో ఆ కుష్ఠరోగానికి సంబంధించిన గాయాలను మీ చేతులతో ఎట్లా కడుగుతున్నారమ్మా? మీరే వేడి నీళ్ళు పోసి సబ్బు పెట్టి ఆ గాయాలను కడిగి మీరే మెడిసిన్ అంతా రాస్తారు. మరి ఆ కుష్ఠరోగము మీకు సంభవిస్తే ఎట్లమ్మా అని ఆమెను అడిగినారంట. అడిగితే ఆమె ఏం జవాబు ఇచ్చిందంటే, అయ్యా వీళ్ళ లోపల మీరందరూ కుష్ఠరోగులను చూస్తూ ఉన్నారు. ఆయన మనలను, మన కుటుంబంలో, మన పనులను, మన సంతానాలను దీవిస్తాడని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ నా దేవుడు మన తోడైనడుగా. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న శ్రీధర్ గారి యొక్క పాట. నువ్వే రాజాన రాజు నువ్వే, మంత్రి నువ్వే, పంటు నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళి బడిలో నా పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అను నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి.
మంత్రి నువ్వే బంటు నువ్వే సైన్యం నువ్వే అవమానాలే ఆభరణాలు అనుమానాలే అనుకూలాలు సందేహాలే సందేశాలు చిత్కారాలే సత్కారాలు అనుకోవాలి అడుగేయాలి ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి అలుపుస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి ఎవరేమీ అనుకున్నా నువ్వే రాజాన రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే బలము నువ్వే బలగం దేవాలో
కార్యక్రమానికి పత్రికా విలేకరులకి అలాగే మన పిల్లలందరికీ టీచర్స్కి మొత్తం ఈ సొసైటీ తరఫున స్కూల్ తరఫున ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం. ఈరోజు చాలా శుభ్రం. క్రిస్మస్ అంటే ఇది ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ వాళ్ళు చేసుకునే పండుగ. సిటీలో అయితే ప్రతి ఒక్కరు ఎనీ కమ్యూనిటీ హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ కలిసి జరుపుకునే పండుగ క్రిస్మస్. ఎందుకంటే శాంతాక్లాస్ వస్తారు. శాంతాక్లాస్ వేషంలో వారు చాలామంది పిల్లలకి ఎన్నో ప్రైజెస్ ఇస్తుంటారు. ఆ పిల్లలు ఆ కేక్స్ కోసం ఆ ప్రైజెస్ కోసము చాలా హ్యాపీగా ఉంటారు. ప్రతి ఒక్కరి ఈ మా చిన్నతనంలో ఇవన్నీ కూడా ఈ గొల్లవాణి డాన్స్ చాలా యాక్టివ్గా ఎగిరేవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా. అందుకే ఆ పాట చూడగానే గొల్లల పాట చాలా బాగా నచ్చుతుంది. ఆ తర్వాత ప్రభు యేసుని యొక్క జననము ఎంత కష్టమైన పరిస్థితుల్లో ప్రభుత్వం అప్పుడున్న రాజ్యము ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ జరగవలసిన దాన్ని ఎవరు ఆపలేరు. వారి ప్రభు యొక్క జననం జరిగింది. అది సూచన కూడా వచ్చింది. అటువంటి జ్ఞానులకే దారిని తప్పించి వేసి జ్ఞానుల ద్వారా అసలైన శత్రువు అనేటువంటి రాజుకే తెలిసింది. అయినప్పటికీ కూడా ప్రభు ఆయన జన్మ జరిగింది. ఎన్నో మందికి ఎన్నో శ్రేయస్సులు చేశారు. ఎంతో కష్టమైన జీవితంతో తన జీవితం కొనసాగించి జనులందరి కోసం మనందరి కోసం మనందరి మంచి కోసం మనందరి బాగు కోసము యేసు ప్రభు గారు సిలువలో వెళ్ళడం అనేది ఆ కథ గురించి అనుకుంటేనే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే అది ఒక సామాన్యమైన జన్మం కాదు. ప్రయత్నము ఇట్లా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. తన ఏ రోజైతే విడిపోతారో సిలువలోకి వెళ్తానన్న ముందు రోజు వారికి అన్నీ తెలుసు. తన తోటి వారితో చివరి భోజనం డిన్నర్ అనుకుంటాను అది. ఆ భోజనంలో వారు చెప్పే ప్రతి మాట కూడా ఎల్లవెల్ల మనం గుర్తుంచుకోవాలి. నాటి సమాజమే కాదు, నేటి వరకు కూడా ఇంకెప్పటికీ కూడా ఆ ప్రతి మాట మనకి గుర్తు చేసుకుంటూ ఉండాలి. మన చుట్టుపక్కల మన సమాజంలో ఎప్పుడున్నా కానీ మన చుట్టుపక్కల మనకి ఏం జరగబోతుంది ఎట్లా జరగబోతుంది అనేది మనకి సిక్స్త్ సెన్స్ కొన్ని విషయాలు తెలియజేస్తుంటాయి. సో ప్రభు ఆనాడు చెప్పినప్పటికీ మనం ఏదో ఆలోచనలో ఉన్నా ఎక్కడెక్కడ ఉన్నా వారి జీవితాన్నే దారా వేశారు మనందరి కోసము, మనందరి ప్రయత్నం కోసము. ఇటువంటి సందేశాన్ని అది ఏ కులస్తులైనా సరే, ఒక ముస్లిం కానీ హిందువు కానీ క్రిస్టియనే కానీ ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని వారు చెప్పిన ప్రతి మాటను కనుక మనము మన దైనందిన జీవితంలో నెమరేసుకుంటే ఇక ఎవరు కూడా అటువంటి తప్పులు చేయరని నేను ఆశిస్తున్నాను. చేయకూడదు, చెయ్యరు కూడా. వారి జీవిత కథను కనుక మనము చదివితే ఆ పరిశుద్ధ గ్రంథం పుస్తకం కనుక మనము తెలుగులో అన్ని లాంగ్వేజెస్లో ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. అది చదివినప్పుడే మనసులో చాలా మార్పు వచ్చేస్తుంది. వింటే కూడా మార్పు వస్తుంది. కంటే నేడు చూసాము కళ ద్వారా చక్కగా ప్రజెంట్ చేశారు. ఈ టీం సభ్యులకి ప్రెసిడెంట్ మన స్నేహ సొసైటీ ప్రెసిడెంట్ గారికి, స్కూల్ ప్రిన్సిపల్ గారికి, వీరందరికీ మరోసారి చాలా గొప్ప శుభదినంగా చూపించారు. చాలా చక్కగా చేశారు ప్రోగ్రామ్, ఆ డ్రామా అంతా కూడా. సహకరించిన వారికి అందరికీ పేరు పైన నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని మనల్ని ఆహ్వానంగా చేశారు. లాస్ట్ టైం నేను కొన్ని అనుకోకుండా సెలవు పెట్టగానే నా రాలేకపోయాను. ఈ సంవత్సరం నేను రాగలిగాను. ఈ మా దగ్గరలో మేము లాస్ట్ టైం కూడా చెప్పాడు, మాకు అన్ని కమ్యూనిటీస్ యొక్క సాంగ్స్, అన్ని కమ్యూనిటీస్ యొక్క శ్లోకాలు ప్రతిదీ మాకు బాగా బట్టి నేర్పించేవారు మా చిన్నప్పుడు. సో అందుకని నాకు ఇటువంటి ఏమైనా చూసినప్పుడు రిలీజియస్ ఫెస్టివల్స్ అయినా ఏదైనా వారి జీవిత చరిత్రను చూసినప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం మనం. ఆ కథ అంతా చూసినప్పుడు ఆ రోజు రాజుగారు సంవత్సరం లోపల బిడ్డలు ఎవరు ఎక్కడ దొరికినా చంపేయించాల్సిన ఆదేశాలు కూడా ఇస్తారు. అయినప్పటికీ ప్రభువు మనందరి కోసం జీవించాలి, తన జీవిత కథను మనకి తెలియజేస్తారు. ఈ ఒక్క యేసు ప్రభువు కోసం ఎంతోమంది ప్రాణాలు కూడా ఆ రోజు
ఇచ్చేశారు. అయినప్పటికీ ఏది జరగాల్సి ఉంటే అది జరుగుతుంది. ప్రభువుకి అన్నీ తెలిసి కూడా తను రక్షించుకోగలిగిన పరిస్థితిలో ఉండి కూడా మనందరి కోసం, మనందరికీ తెలియజేయడానికి కోసం తన జీవిత ఆ విధంగా సిలువపై ఎక్కి చివరికి మనకి కథలో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ వారి జీవిత చరిత్రను చదవాలి, తెలుసుకోవాలి, సందేశాలు తెలుసుకొని తమ జీవితంలో ఉన్నటువంటి ఎటువంటి హర్డల్స్ ఉన్నా ఏమున్నా దాని ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినారు. ఇంతమంది పెద్దలు, పాస్టర్ గారు అందరి ముందు కూడా మాట్లాడే అంత పెద్దదాన్ని కాను, కానీ చాలా హార్ట్ టచింగ్గా ఉంది అందరికీ తెలియజేయడం. చాలా సంతోషము. ప్రతి సంవత్సరం అన్ని కమ్యూనిటీస్ అన్ని ప్రోగ్రామ్స్ ఇట్లా చేసి జీవితంలో ముఖ్యంగా నేను మీ హర్షని చూసినప్పుడు ఒక రజనీకాంత్ గుర్తొస్తాను నాకు. తన యాక్టింగ్, డ్యాన్స్, తలకాయ ఊపడం. ఒక్కొక్క లాస్ట్ ఇయర్ ఇంకొక అమ్మాయిని డెవలప్ చేశారు మీరు. నౌ షీఈ్ హైయర్ ఎడ్యుకేషన్ చదువుతా ఉంది. ప్రతి సంవత్సరం ఇట్లా ఒక పిల్లవాడు, ఒక డైమండ్, ఒక ఆణిముత్యాన్ని మీరు డెవలప్ చేస్తున్నారు. వారందరి ఆశీర్వాదాలు మీరందరి యొక్క జీవితంలో ఇంకా ముందుకు రావాలని ఆశిస్తున్నాను. పిల్లలందరికీ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. పెద్దలకి, పిల్లలకి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మీ సందేశానికి నిజంగా జిల్లా ప్రజలు కూడా జిల్లా తీసుకున్నారు. ముఖ్యంగా వికలాంగులు, దివ్యాంగుల పట్ల తప్పకుండా మరి అది మా పిల్లలకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరి మీరు అన్నట్టుగానే మత సామరస్యం కోసం మరి మన స్నేహ సొసైటీ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. బోనాలు చేస్తాం, బతుకమ్మలు చేస్తాం. అదేవిధంగా సపోజ్ క్రిస్మస్ దాదాపుగా 15 సంవత్సరాలుగా అన్ని కార్యక్రమాల కంటే ఇందులో విభిన్నంగా చేసేది ఏంటంటే ఇందులో పిల్లల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. పిల్లల్ని, దివ్యాంగుల్ని, ఎవరు పనికిరాను మీరు సమాజంలో అనుకున్న మానసిక దివ్యాంగులను కూడా మనం ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా, పాత్రదారులుగా చేయడం అనేది నిజంగా దాని కృషి చేస్తున్న టీచర్ న్యాన్సీ మంజుల గారికి వారి వేదికగా రావాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా అనుసూయ గారికి మనం మతపరంగా మన సమాజంలో జీవించాలంటే ప్రతి ఒక్కరి సహకారం అవసరం. ఒకరికొకరు సహకరించుకోవాలి, సౌభాతృత్వం ఉండాలి. సో మన కాన్స్టిట్యూషన్ కూడా చెప్పింది సౌభాతృత్వం గురించి చెప్పింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత కలర్ఫుల్గా రావడానికి టీచర్లు అందరూ సహకరించారు. ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉన్నప్పటికీ ప్రధానంగా ఎవరైతే లీడ్ తీసుకున్నారో అదేవిధంగా అనుసూయ గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందులో మరి కల్చరల్ టీంలో సౌందర్య, వీళ్ళు ముగ్గురు కొంచెం ఎక్కువగా కష్టపడి మరి పిల్లల్ని తయారు చేయడం అనేది జరిగింది. మరి వాళ్ళ ముగ్గురికి ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా మరి ముఖ్య అతిథుల ద్వారా న్యాన్సీ గారికి సన్మానం చేయాల్సింది కోరుతున్నాను.